పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చినటువంటి మరుక్షణం అన్ని ప్రభుత్వ స్కూళ్లలో, ప్రైవేట్ స్కూళ్లలో పూర్తి వందే మాతరం పడడాన్ని తప్పనిసరి చేశారు. ఇప్పుడు ఈ నిర్ణయాన్ని, ఈ ఆదేశాన్ని విస్తరిస్తూ రాష్ట్రంలో ప్రభుత్వం డబ్బులతో నడిచేటటువంటి, ప్రభుత్వ గుర్తింపు ఉన్నటువంటి, డబ్బులతో నడవకపోయినా ప్రభుత్వ గుర్తింపు ఉన్నటువంటి మద్రసా ఎడ్యుకేషన్ బోర్డు గుర్తింపు ఉన్నటువంటి అన్ని మద్రసాల్లో కూడా పూర్తి వందే మాతరాన్ని పాడి తీరాల్సిందేనని చెప్పి ప్రభుత్వం ఆదేశం జారీ చేసింది. ఆ రకంగా గనక చేయకపోతే వాటికి వెళ్ళేటటువంటి డబ్బులు ఆగిపోతాయి, అదేవిధంగా వాటికి ఉన్నటువంటి గుర్తింపు రద్దవుతుంది, అనధీకృత మద్రసాగా అది నిలిచిపోతుంది. కాబట్టి మొత్తం రాష్ట్రంలోని మద్రసాలు, అన్ని ప్రభుత్వ విద్యాలయాలు, ప్రైవేటు విద్యాలయాల్లో వందే మాతరం తప్పనిసరి అయింది. వందే మాతర గీతం పుట్టి 150 ఏళ్ళైన సందర్భంగా పశ్చిమ బెంగాల్లో ఈ విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకోవడము నిజమైనటువంటి 150వ వార్షికోత్సవ నివాళి వంటిదని మనం చెప్పుకోవచ్చు.